హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్యాలాగ్స్. ఈరోజు మటన్ షోరా కర్రీ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: మటన్ 1/2 కేజీ, 2 టమాటాలు, 1 ఉల్లిగడ్డ, 4 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, 5 జీడిపప్పు, 2 స్పూన్స్ కారము, పసుపు 1/2 స్పూను, గరం మసాలా 1/2 స్పూను, పెరుగు, నిమ్మరసము, తగినంత ఉప్పు, టేబుల్ స్పూన్ నూనె, తగినంత అల్లం వెల్లుల్లి, 1 రెమ్మ కరివేపాకు. ముందుగా 1/2 కేజీ చికెన్ తీసుకోవాలి. అందులోకి 1 కప్పు పెరుగుని ఈ విధంగా మనం వేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూను కారము, తగినంత ఉప్పు, తగినంత పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని, ఒక 2-3 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా ముక్కలకు పట్టేలాగా కలుపుకొని 30 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకుందాం. స్టీల్ కుక్కర్ పెట్టుకొని బాగా వేడి అయినాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. 4 లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసుకొని, 1 సన్నగా తరిగిన ఉల్లిగడ్డ, తరిగిన పచ్చిమిర్చి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. కరివేపాకు రెమ్మలు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర, టమాటా ముక్కలు వేసి మగ్గే వరకు కలుపుతూనే ఉండాలి. చివరిగా మ్యారినేట్ చేసిన మటన్ ముక్కలు వేసి, మటన్ షోర్వా కూర కాబట్టి బాగా ఉడకడానికి 1 కప్పు నీళ్లు వేసుకోండి. ఇప్పుడు మటన్ను బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టండి. 3 లేదా 4 విజిల్స్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో ఉంచండి. విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. గుమగుమలాడే మటన్ షోర్వా కర్రీ రెడీ. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని రెడీ చేసుకున్న మటన్ షోర్వా కూరని అందులోకి వేసుకుందాం. అతి తక్కువ సమయంలో మీరు మెచ్చే మటన్ షోర్వా కర్రీ మీ ఇంట్లో మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకోండి. ఫైనల్గా ఈ విధంగా గార్నిష్ చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఫ్రెండ్స్, ఈరోజు మేము మటన్ షోరా కూర చేసాం కదా, అందుకే బగారా రైస్ కూడా చేసుకున్నాం. వేడి వేడి అన్నంలోకి మటన్ షోర్వా కలుపుకొని తింటే చాలా అద్భుతమైన రుచిగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.